శాంతి సభలో జరుగుతున్నాయి. మరి అక్కడ జరిగింది మనం న్యూస్ పేపర్స్లో చూసాం. మరి ఆయన 2 బ్రాందీ షాపుల్లో ఆయన మద్యం కొనుక్కోవటం, దానికి ఫోన్పేలో ఇవ్వటం, అక్కడ వీడియోలో రికార్డ్ కాబట్టం, మరి ఆ బుల్లెట్ చిన్న ప్రమాదానికి గురి కావటం, లైట్ బద్దలైపోవటం, మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ బండి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా మరి ఎంత స్పష్టంగా వచ్చినాయి. ఆయన ఒక పాస్టర్ కావచ్చు, ఆ వృత్తి వరకు ఆయన న్యాయం చేసి ఉండవచ్చు. బట్ మరణం మద్యం తీసుకొని నడపటం, బండి నడపటం నేరం. మరి ఒక నేరం చేసి మరి ఆయన బండి నడుపుతూ మరి లిక్కర్ కొనుక్కున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి బండి నడుపుతున్నట్టు. మరి తర్వాత యాక్సిడెంట్లో మరి చనిపోయినట్టుగా ఈరోజు పేపర్లో చూసాం, నిన్న పేపర్లో చూసాం. ఆ వీడియోలన్నీ ఈరోజు పేపర్లో రాకముందే సోషల్ మీడియాలో క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియోలన్నీ రావటం జరిగింది. మరి దాన్ని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేయటం దురదృష్టం. మోరల్లెస్ యాక్సిడెంట్ క్లియర్గా చెప్పారు. మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొకసారి చెప్తున్నా, అది అత్యంత దురదృష్టం. మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్డ్గా మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌనదీక్ష పేరుతో మరి ఇలాగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరం. ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మా దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను. ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయినా మరి బాధాకరమైన సంఘటనే. మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి, అంటే యాక్సిడెంట్ అనేది ఎవరో కావాలని చేసుకోడు కదా. ఎస్, మరి ఆ సంఘటనకి